నమస్తే. అమ్మా భగవాన్ శ్యామ్. ఈరోజు నాకు ఒక వండర్‌ఫుల్ ఇన్సిడెంట్ జరిగింది. అది మీతో షేర్ చేసుకుంటాను. నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను ప్రెజెంటు. హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటున్నాను. సో, జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఈరోజు మంగళవారం. ఈరోజు హాస్టల్‌లో మార్నింగ్ దోస తయారు చేస్తున్నాం టిఫిన్ కింద. సో, యస్టర్‌డే నైట్ నేను ఏం థింక్ చేశానంటే, ఉదయం దోసలోకి వెల్లుల్లిపాయ పచ్చడితో తీసుకుందాం. ఇట్ విల్ బి గుడ్ అని ప్లాన్ చేశాను. ఓకే. ఇవాళ మార్నింగ్ పికిల్ డబ్బా తీసుకొని పైకి వెళ్ళాను. దోసలో పచ్చడి తింటూ ఉంటే ఐ వాస్ నాట్ ఫీలింగ్ దట్ స్వీట్‌నెస్, పికిల్‌నెస్ తెలియట్లేదు. ఏంటి ఇట్లా ఉంది అని అనుకున్నాను. నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ మాట. సరే అని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత వచ్చేసాను. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి వెళ్ళేటప్పుడు అసలు ఏమైంది మార్నింగ్ అని చూస్తే యాక్చువల్‌గా నేను పట్టుకెళ్ళింది ఆహ్, జింజర్ పికిల్ కాకుండా ఆహ్, టమాటో పికిల్ పట్టుకెళ్ళి దాన్నేసుకొని ఎక్స్‌పెక్టింగ్ దట్ వెల్లుల్లిపాయ పికిల్ టేస్ట్ రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇది చూసి ఇలా జరిగింది ఉదయం. ఇది జరిగిందని విషయాన్ని గమనించినప్పుడు ఏమనిపించిందంటే, ఓహ్! రియల్ లైఫ్‌లో కూడా యాక్చువల్‌గా మనం దాన్ని ఎక్స్‌పెక్ట్ చేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అనుకోని కారణాల వల్లో, లేదంటే మనం ఎరుగుతో లేకపోవడం వల్లో, మనం నార్మల్‌గా ఒకటి చేయకపోయి ఇంకొకటి చేసే వర్క్ చేస్తున్నాం. కానీ మనం దాన్నే ఎక్స్‌పెక్ట్ చేస్తే అది ఎట్లా జరుగుతుంది? కదా! ఈ ఇన్సిడెంట్స్ నాకు అదే అనిపించింది. నేనేమో తీసుకెళ్ళింది టమాటో పికిలు, ఎక్స్‌పెక్ట్ చేసింది వెల్లుల్లిపాయ పికిల్ కోసం. అది ఎట్లా జరుగుతుంది? ఇట్స్ నాట్ పాసిబుల్ కదా! సో, రియల్ టైమ్‌లో కూడా మనం జరిగే కొన్ని ఇన్సిడెంట్స్‌లో కనుక దీన్ని ఒక ఇన్సైట్ కింద తీసుకుంటే ఈజీగా దాన్ని మనం ఆ ఇన్సిడెంట్స్‌ని ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు. దాన్ని ముందుకు వెళ్ళొచ్చు. ఐ యామ్ ఫెల్ట్ లైక్ దట్. ఓకే. బాయ్.